నెంబర్ 1 కెపాసిటీ. అది రెండో విషయం. కెపాసిటీ, పక్కన కెపాసిటీ అనండి. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బి రియల్లీ బి ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం? ప్రైజ్ గాడ్. మ్యాసివ్ అండి. కొంతమంది అందరు చేతులు ఎత్తారు కదా, నేను కూడా ఎత్తుదా. యూ డిడ్ంట్ గెట్ ఇట్. ఇట్స్ మ్యాసివ్, రియల్, ట్రూ, వాస్తవం. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ రియాలిటీ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. సో వాట్ ఈస్ దట్ కెపాసిటీ? అబ్రహాంలో ఏమున్నదండి? ఏమున్నది? జకరియా ఆయన గురించి పాడాడు. సో పాయింట్కి వచ్చేస్తున్నాం. సో జకరియా సాంగ్ బెనిడిక్టస్, ఆ జకరియా సాంగ్లో అసలుకి క్రిస్మస్ ఎందుకు అని 70వ వచనం నుంచి మొదలు పెడుతున్నాడు. 1వ అధ్యాయం 70వ వచనంలో ఏమన్నాడంటే, he spoke to the prophets, number 1. So why did Jesus come? Because he spoke to the prophets. Number 2, he want to show mercy to ancestors. ఆయన పాటలో ఉన్నది. సో పితరులకి ఆయన కనికరాన్ని చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. Number 3, listen carefully. What Zechariah sings is this: by the covenant you took an oath to Abraham. అన్నాడు. నువ్వు అబ్రహాంతో ఒక ప్రమాణం చేశావు. ఏంటి ప్రమాణం చేసి? అబ్రహాంతో ప్రమాణం చేశాడంటండి దేవుడు, నేను ఈ లోకానికి వస్తాను అని. అందుకే అబ్రహాంకి క్రిస్మస్కి కనెక్షన్ ఉన్నది. అబ్రహాంకి ఐ టుక్ ఎన్ ఓత్, నేను ఒక ప్రమాణం, బై ద కవెనెంట్, నిబంధనలో ఒక ప్రమాణం చేశాను అబ్రహాంతో, నేను వస్తాను ఈ లోకానికి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రైట్, మధ్యలో ఉన్న పాయింట్ ఇంకా అవలా స్టార్టే చేయలేదు. ఆల్ రైట్. అండ్ సో వాట్ ఈస్ దిస్ కెపాసిటీ? ఏంటా కెపాసిటీ? గబగబా చెప్పాలి, ఎందుకు అంటే అసలైన మెసేజ్ ఉన్నారు. ఆల్ రైట్. ఏంటి అంటే కెపాసిటీ ఈజ్ మైండ్ బ్లోయింగ్ అండి. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఏబ్రహాం ఈజ్ ద కైండ్, ఒక రకం. అలాంటి రకాలు ఉంటారండి, అక్కడక్కడ ఉంటారు. మీరు ఆ రకమైన వాళ్ళని ఇప్పుడు రైట్ నౌ చూస్తున్నారు. స్లోగా వెళ్తుంది మీకు. ఆల్ రైట్, పక్కన పెట్టండి. ఆల్ రైట్, అందరు చెప్పండి, ఒక రకం ఆయన అనండి. ఒక రకం ఏంటి అసలుకి? దేవుడు ఏం చూశాడు? వై డిడ్ హి టేక్ ఎ ఓత్? ప్రమాణం చేశాడు. మై గాడ్, దేవుడు ప్రమాణం చేశాడు అంటే అది ఇంకా ఫెయిల్ అవ్వదు. హి టుక్ ఎన్ ఓత్. సో ఏమన్నది అబ్రహాంలో అంటే, అబ్రహాం ఒక కైండ్ అన్నాను చూడండి. సొదోమ కైండ్లో ఒకటి, నెంబర్ 1, లిసన్. సొదోమ గొమొరాని చూస్తా, ప్రభువా క్షమించేయే అన్నాడు. Can you imagine? He's looking at Sodom and Gomorrah and he is negotiating. క్షమించేయడానికి ఏదన్నా ఛాన్స్ ఉన్నదా ప్రభు? నీకు ఏదన్నా ఛాన్స్ ఉన్నదా దాన్ని క్షమించేయడానికి అని అడుగుతున్నాడు. మై గాడ్. పక్కనున్న వాళ్ళు వచ్చేసి సొదోము గొమొరాని క్షమించేయని అడుగుతున్నాడు అనండి. మై గాడ్, దిస్ ఇస్ టూ మచ్ ఫర్ మీ. ఎందుకు అంటే అత్తగారు హాయ్ అన్నది అనుకోండి, ఫినిష్. ఇంకా ఆమెని క్షమించటం అనేది నీ డిక్షనరీలో ఉండదు. లీవ్ అత్తగారు అనే లెవెల్ని వదిలేండి. పక్కన సొదోమ అండ్ గొమొర్రా అనే, you will be the first person to go to Lord and said, నీతి యావత్తులో జరగాలి ప్రభా, దాన్ని ధ్వంసం చేసే అంటాం. వాట్ ఏ క్యారెక్టర్. ఐ మీన్ ఎక్స్ట్రీమ్ కేస్ అండి అది. ఆ ఎక్స్ట్రీమ్ కేస్ని లార్డ్ కెన్ యూ ఫర్గివ్ అని అడుగుతున్నాడు. మై గాడ్, ఈజ్ ఏ రకమో నాకు అర్థం అవట్లేదు. He's asking for Lord to forgive. My God. Capacity. అందరూ చెప్పండి కెపాసిటీ అనండి. పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి నీకెవరన్నా ఉన్నారా లిస్ట్లో అనండి. ఎవరన్నా ఉన్నారా లిస్ట్లో? దొరికితే పొడి చేద్దామని.
నో, రియలీ ఇది నిజమా? దొరికితే అంతే పచ్చిగడ్డి బగ్గుమంట. దొరికితే ఉన్నారు ఎవరన్నా లిస్టులో. He looks at Sodom and he says, Lord, shall we have some deal? Can you forgive? అన్నాడు. ఇది మిమ్మల్ని నుంచోపెడటానికి కారణం, ఆ కెపాసిటీ. ఇప్పుడు లిసన్ కేర్ఫుల్లీ. ఎవరైనా ఈరోజు నీ జీవితంలో, నీ లిస్టులో ఎవరైనా అలాంటి వాళ్ళు ఎంతైనా ఎవరైనా నీ లిస్టులో ఎవరైనా ఉంటే నీ బాగు కోసం ఈరోజు ఇక్కడే వదిలేయి. మళ్ళీ ఒకసారి పక్కన ఎంత కూడా ముందుకెళ్ళావానండి, ముందుకెళ్ళి హల్లెలూయా హల్లెలూయా నిరంతరాజ్యము నీదేగా, పరిశుద్ధుడా పరమాత్ముడా నిరంతర శక్తి నీదేగా. హల్లెలూయా హల్లెలూయా నిరంతరాజ్యము నీదేగా, పరిశుద్ధుడా పరమాత్ముడా నిరంతర శక్తి నీదేగా. కమ్ ఆన్. హల్లెలూయా హల్లెలూయా నిరంతరాజ్యము నీదేగా, పరిశుద్ధుడా పరమాత్ముడా నిరంతర శక్తి నీదేగా. ఆత్మస్వరూప సత్య ప్రకాశ, ఆత్మస్వరూప సత్య ప్రకాశ నిరంతర మహిమా నీదేగా నీదేగా. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా.